మాతరం వందే మాతరం వందే మాతరం. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేసాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్, సెకండ్ ఎఫెక్ట్ ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ నుంచి మనకి ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా స్టార్టింగ్ వచ్చేసండి. కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు లిరికల్ వీడియో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది టెక్స్ట్. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్కి వచ్చేసండి. లాస్ట్లోకి వచ్చి ఈ వీడియోని లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ పైకి ఇలా చేసుకోండి. ఓకే, ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోటో రిప్లేస్మెంట్ పెట్టేసుకున్నారంటే రిప్లేస్మెంట్ పెట్టేసుకుని ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కలర్ అండ్ ఫిల్, ఇక్కడ స్టార్ ఐకాన్, ఇక్కడ మీరు మీ ఫోటోస్తో చేసుకుంటారా అంటే వేరే ఫోటో యాడ్ చేసి చేసుకుంటారా చూడండి. ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇలా రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, ఇలా సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో ఇక్కడ కూడా రిప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 11.13 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఫోటోని ఇలా జూమ్ పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని ఫోటోని ఫుల్ సైజ్ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి లేయర్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని ఫోటోని ఫుల్ సైజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ కూడా సేమ్ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని ఫోటోని ఫుల్ సైజ్ చేసుకోండి. ఇలా డీలోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఈ లేయర్ కిందకి ఇలా తెచ్చేసుకోండి. ఓకే, లేయర్ కిందకి తెచ్చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్. ఓకే, ఎక్స్ట్రా అంటే కట్ చేసుకొని ఫోటోని ఫుల్ సైజ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో వదిలేసి ఇక్కడ మిడిల్లో ఉంది కదా గ్యాప్, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ పెస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, వీడికి ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకే, సేమ్ అదే విధంగా ఇక్కడ 1 ఫోటో గ్యాప్ వచ్చి మళ్ళీ 14.11 మిల్లీ సెకండ్ ద్వారా ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద పేస్ట్ అయ్యింది. ఓకే, సేమ్ అదే విధంగా 1 ఫోటో గ్యాప్ వచ్చి లాస్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ అయ్యింది. ఓకే, ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉందిగా 11.4 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఈ లేయర్ కింద ఉందిగా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, సేమ్ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఈ లేయర్స్ కింద ఉన్న ఫొటోస్కి సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ అంతే అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత పైన ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది, దీని పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకుంది. థ్యాంక్ యూ.